గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాలో ప్రజల దైవభక్తిని, ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి మంత్రి గంగుల కమలాకర్ టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కేవలం భూమి పూజ, శిలాఫలకాలు మాత్రమే అక్కడ దర్శనమిస్తుండటంపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇందులోనే భాగంగా వెంకటేశ్వర స్వామి గుడిని గాలికి వదిలేశారు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అంటూ కరీంనగర్కు చెందిన సామాజిక కార్యకర్త భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ప్లకార్డులతో వినూత్న నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, స్థానిక కరీంనగర్ పద్మనాభంలో టీడీపీ దేవాలయం కడతామని అట్టహాసంగా ప్రోగ్రాలు చేసి శంకుస్థాపన చేసి చివరికి వెంకటేశ్వర స్వామిని గాలికి వదిలేశారని కోట శ్యామ్ కుమార్ నిరసనతో తన ఆవేదనని వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయం వస్తే కరీంనగర్ జిల్లాలో మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ 3 ఏళ్ల కేవలం శిలాఫలకాలకి ఈ ప్రాజెక్టు పరిమితం కావడం బాధాకరం. ఇప్పటికైనా ప్రస్తుతం ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. టీటీడీ దేవస్థానం అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటిది కరీంనగర్కి టీటీడీ దేవస్థానం ద్వారా మనకు టెంపుల్ వస్తుందంటే కరీంనగర్కి ఒక గొప్పదనంగా మనం అందరం భావించాము. కానీ ఆ ఆశ అందరిది కూడా నిరాశగానే ఉన్నది ఇప్పటి వరకు. ఎందుకంటే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏ ఒక్క ఇటుక పేర్చి గుడి కట్టాలనే ఆలోచన కూడా ఏ నాయకులకు రాలేదు, అధికారులకు రాలేదు. నిజంగా చాలా బాధాకరం. ఈ ప్లేస్ అంతా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రదేశాన్ని విచ్చలవిడిగా పందులకు, కుక్కలకు వదిలేసిర్రు. అది కాకుండా మధ్యాహ్నం అయితే ఇక్కడ మద్యపానం దావతులు చేసుకుంటున్నారు, బీర్లు, బిర్యానీలు తెచ్చుకొచ్చి తింటున్నారు తప్ప నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఇక్కడ ఈ టీటీడీ వారి దేవస్థానం అంటే మనకు కరీంనగర్కి గొప్ప అయినప్పటికీ కూడా అందరూ వదిలేసిర్రు, చేతులు దులిపేసుకున్నారు. అక్కడికి వచ్చేసి పందులు, కుక్కలు మూత్రశాల కంటే అధ్వానంగా ఈ ప్లేస్ను తయారు చేశారు. యూరినల్స్తో పాటు వాష్రూమ్ వెళ్ళి కడుక్కుంటున్నారు సార్. చాలా బాధాకరం ఇది. నిజంగా తిరుపతి దేవస్థానం అంటే మనకు చాలా గొప్ప. నేను అదే గంగుల కమలాకర్ గారిని, బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఈ ఇయర్ పోయింది, ఈ నెక్స్ట్ వచ్చే అట్లీస్ట్ 26లోనైనా జనవరిలో అయినా స్టార్ట్ చేయండి. మాకు ముక్కోటి ఏకాదశి వరకు, నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే ఏకాదశి ఉంటే ఏకాదశి వరకు మాకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇక్కడ కలిగించాలని మరీ కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు గంగుల కమలాకర్ గారిని, బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ని చెప్తున్నాను, మీరు కరీంనగర్ గ్రేట్ అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు, మీరు ముగ్గురే. నేను అదే అడుగుతున్నాను, మీరు డ్రామాలు చేసుకోకండి. ఒకళ్ళ పార్టీ మీద ఒక పార్టీ మీకు ఫిరాయింపులు చేసుకోకండి, ఒక పార్టీ మీద తోసేసుకోకండి. మీరు కలిసికట్టుగా ఉంటూ కరీంనగర్లో అట్లీస్ట్ తిరుపతి దేవస్థానం గుడి కడితే మనందరికీ కరీంనగర్కి గొప్ప కాబట్టి కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా మీరు ముందుగా కట్టాలని తెలియజేస్తున్నాను.